ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ. ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀ ಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೇ ಗುರೂನ್ ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿ ಉದಮಗೆ మంగళవ. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠమునందు కరుణాసంధిలో శరణజన మందార శాశ్వత కరుణి అనేటటువంటి పద్యాన్ని చెప్పటం జరిగింది. ఈరోజు 11వ పద్యమైనటువంటి ಇಟ್ಟಿಕಲ್ಲನು ಭಕುತಿಯಿಂದಲಿ ಕೊಟ್ಟ ಭಕುತಗೆ ಮೆಚ್ಚಿ ತನ್ನನೆ ಕೊಟ್ಟ ಬಡ ಬ್ರಾಹ್ಮಣನ ಒಪ್ಪಿಡಿಯವಲಿಗಖಿಳಾರ್ಥ ಕೆಟ್ಟ ಮಾತುಗಳೆನದೆ ಚೈದ್ಯನ ಪೊಟ್ಟೆಯೊಳಗಿಂಬಿಟ್ಟ ಬಾಣದಲಿಟ್ಟ ಭೀಷ್ಮನವಗುಣಗಳೆಣಿಸಿದನೇನೋ ಕರುಣಾಳು. ಪ್ರತಿಪದಾರ್ಥము. ಇಟ್ಟಿಕಲ್ಲನು ಭಕುತಿಯಿಂದಲಿ ಕೊಟ್ಟ ಭಕುತಗೆ ಮೆಚ್ಚಿ ತನ್ನನೆ ಕೊಟ್ಟ ಬಡ ಬ್ರಾಹ್ಮಣನ ಒಪ್ಪಿಡಿ ಅವಲಿಗೆ ಅಖಿಳಾರ್ಥ ಕೆಟ್ಟ ಮಾತುಗಳು ಎನ್ನದೆ ಚೈದ್ಯನ ಪೊಟ್ಟೆಯೊಳು ಇಂಬಿಟ್ಟ ಬಾಣದಲಿಟ್ಟ ಭೀಷ್ಮನ ಅವಗುಣಗಳೆಣಿಸಿದನೇ ಏನೋ కరుణాళు. ఇంకొకసారి ఈ పద్యాన్ని చదువుతాను. ಇಟ್ಟಿಕಲ್ಲನು ಭಕುತಿಯಿಂದಲಿ ಕೊಟ್ಟ ಭಕುತಗೆ ಮೆಚ್ಚಿ ತನ್ನನೆ ಕೊಟ್ಟ ಬಡ ಬ್ರಾಹ್ಮಣನ ಒಪ್ಪಿಡಿ ಅವಲಿಗಖಿಳಾರ್ಥ ಕೆಟ್ಟ ಮಾತುಗಳೆನದೆ ಚೈದ್ಯನ ಪೊಟ್ಟೆಯೊಳಗಿಂಬಿಟ್ಟ ಬಾಣದಲಿಟ್ಟ ಭೀಷ್ಮನವ ಗುಣಗಳೆಣಿಸಿದನೇನೋ ಕರುಣಾಳು. ప్రతిపదార్థము. భకుతియిందలి భక్తితో ఇట్టికల్లను ఇటుక రాయిని కొట్ట ఇచ్చినటువంటి భకుతగే పుండరీకుడనే భక్తుని భక్తికి మెచ్చుకొని వాని భక్తిని మెచ్చుకొని తననే కొట్ట అర్పించుకొనెను. బడ బ్రాహ్మణన పేద బాపడైనటువంటి కుచేలునికి ఒప్పిడి ఒక్క పిడికెడు అవలిగే అటుకులకు అఖిళార్థ సకల ఐశ్వర్యములను ఇచ్చెను. ఇక్కడ ಇಟ್ಟಿಕಲ್ಲನು ಭಕುತಿಯಿಂದಲಿ ಕೊಟ್ಟ ಭಕುತಗೆ ಮೆಚ್ಚಿ ತನ್ನನೆ ಕೊಟ್ಟ
బడబ్రాహ్మణన ఒప్పిడి అవలిగ్ అఖిలార్థ. కొట్ట అంటే ఇచ్చినాడు, ఇచ్చెను అనేటటువంటి క్రియాపదం లేదక్కడ. ఇట్టికల్లను భకుతి ఇందలి కొట్ట భకుతగే మెచ్చి తన్ననే కొట్ట, అక్కడ ఇచ్చెను అనేటటువంటి క్రియాపదం ఉన్నది. అయితే బడబ్రాహ్మణన ఒప్పిడి అవలిగ్ అఖిలార్థ, పేద బాపడి అయినటువంటి కుచేలుడు ఇచ్చినటువంటి ఒక్క పిడికెడు అటుకులకు అఖిలార్థములు, అంతే అఖిలార్థ అని ఉన్నది, సకలైశ్వర్యములను. అంటే ఇచ్చెను అంటే కొట్ట అనేటటువంటి క్రియాపదాన్ని మనకు మొదట ఇచ్చినటువంటి, అంటే పుండరీకునికి ఇచ్చినాడు తనను తానే ఇచ్చుకొనెను అనేటటువంటి కొట్ట అనేటటువంటి క్రియాపదాన్ని బడబ్రాహ్మణన ఒప్పిడి అవలిగ్ అఖిలార్థ కొట్ట, ఆ క్రియాపదాన్ని ఇక్కడ కూడా అన్వయించుకోవాలి. దీనిని దేహలి దీపన్యాయము అని అంటారు. దేహలి దీపన్యాయము అని అంటే గోడ పైన ఒక దీపాన్ని పెడితే ఆ దీపపు కాంతి గోడకు ఇరువైపులా పడునట్లుగా. మన పూర్వీకులు ఒక గోడ మీద దీపాన్ని పెట్టేటటువంటి వారు. ఒక గదిలో గోడ ఉంటే ఆ గోడ మీద దీపాన్ని పెడితే ఆ గోడకి ఇరువైపులా ఆ దీపపు కాంతి పడేది. దానిని గోడ మీద దీపము పెట్టటము, జ్యోతి పెట్టడం, అదే దేహలి దీపన్యాయము అని అంటారు. ఆ విధంగా ఆ కొట్ట ఇచ్చెను అనేటటువంటి క్రియాపదాన్ని, పుండరీకునికి ఇచ్చెను అనేటటువంటి క్రియాపదాన్ని ఇక్కడ కుచేలునికి కూడా బడబ్రాహ్మణన ఒప్పిడి అవలిగ్ అఖిలార్థ కొట్ట ఇచ్చెను అని అక్కడ అన్వయించుకోవాలి. కెట్ట మాతుగడు అంటే నిందావాక్యములు, నిందించిన ఆ నిందావాక్యములని ఆ శిశుపాలుడు తనను నిందించిన అవి నిందావాక్యములు అని భావించక అనక చైద్యన చేదిరాజైనటువంటి శిశుపాలుని పొట్టెయొళగే అంటే తన కడుపులో ఇంబిట్ట దాచుకొని రక్షించినాడు. శిశుపాలుడు తనను చెడు మాటలతో నిందించిన వాటిని లెక్కించక చేదిరాజైనటువంటి శిశుపాలుని తన కడుపునందు పెట్టుకొని రక్షించాడు. బాణదలిట్ట అంటే బాణముతో కొట్టినటువంటి భీష్ముని అవగుణగలు అంటే దోషములు. భీష్ముడు భగవంతుని పట్ల తన పట్ల చేసిన దోషములను ఎణిసిదనేనో అంటే లెక్క చేసినాడా అంటే లెక్క చెయ్యలేదు. కాబట్టి కరుణాళు, భగవంతుడు కరుణామూర్తి, తన భక్తుల పట్ల అత్యంత కరుణామూర్తి భగవంతుడు అని. ఇక తాత్పర్యము, శ్రీహరి కరుణామయుడు. ఒక ఇటుక రాయిని భక్తితో తనకు ఇస్తే, భక్తితో ఇచ్చినటువంటి ఇటుకరాయిని ఇచ్చినటువంటి పుండరీకుని భక్తికి మెచ్చి పాండురంగ విఠలుడై తన్ను తానే అర్పించుకున్నాడు. ఒక పిడికెడు అటుకులను ఇచ్చినటువంటి పేద బాపడైనటువంటి కుచేలునికి సకలైశ్వర్యాలను ఇచ్చినాడు. అనేక విధాలుగా 100 తిట్లను తిట్టినా నిందించిన శిశుపాలునికి సాయుధ్యమును ఇచ్చాడు. బాణముతో కొట్టినటువంటి భీష్ముని దోషములను లెక్కింపక అతనికి అనుగ్రహము చేశాడు, అతనిని అనుగ్రహించాడు భగవంతుడు. ఇది భగవంతుని యొక్క కారుణ్య విశేషము తన భక్తుల పట్ల చూపించేటటువంటిది. ఇక విశేష వివరణను చూద్దాం. ఇట్టికల్లను భకుతి ఇందలి కొట్ట భకుతగే మెచ్చి తన్ననే కొట్ట. ఒక ఇటుక రాయిని భక్తితో పుండరీకుడు భగవంతునికి ఇచ్చాడట. ఆ రాయిని స్వీకరించి ఆ పుండరీకునికి తనను తానే
అర్పించుకున్నాడట, ఇచ్చుకున్నాడట భగవంతుడు. ఈ మాటకు ఇక్కడ అన్నీ చూడండి. పుండరీకుడేమో ఒక ఇటుక రాయినిచ్చాడు, కుచేలుడేమో ఒక పిడికెడు అటుకులిచ్చాడు, శిశుపాలుడేమో భగవంతుణ్ణి నిందించాడు, భీష్ముడేమో భగవంతునిపైకే బాణములను ఎసగినాడు. పత్రం పుష్పం ఫలం తోయం, పత్రం కానీ పుష్పం కానీ ఫలం కానీ నీరు కానీ భక్తితో ఇస్తే నేను దానిని స్వీకరిస్తాను అని ఈ మొదటి రెండు కథలు దానికి నిదర్శనమైతే, భగవంతుణ్ణి నిందించడము, భగవంతుణ్ణి కొట్టటము అనేటటువంటి పనులు చేసిన వారిని కూడా వీళ్ళు కేవలము ఇటుకరాయి అటుకులిచ్చారని చెప్పి వాళ్లకు కొంతమేరకు మాత్రమే వారిని అనుగ్రహించటం కానీ, వీళ్ళిద్దరూ తనను ఒకడు నిందించాడు, ఇంకొకడు తనను కొట్టాడు అని చెప్పి వాళ్ళు కోరినటువంటి దానిని ఇవ్వకపోవడం అనేటటువంటిది కానీ జరగలేదు. వీళ్ళందరినీ అనుగ్రహించాడు భగవంతుడు వారి వారి యోగ్యతానుసారంగా. ఇది కరుణాసంధి కాబట్టి భగవంతుని కారుణ్య గుణ విశేషాన్ని పరిపరి విధాలుగా జగన్నాథదాసుల వారు ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. మనము ఈ భక్త పుండరీకుని కథను ఒకసారి మనము చూడాలి. అతను భగవంతునికి ఇటుక రాయిని ఇవ్వడం ఏమిటి, దానిని భగవంతుడు స్వీకరించడం ఏమిటి, దానికి ప్రతిగా తనను తాను పుండరీకునికి ఇచ్చుకోవడం ఏమిటి అనేటటువంటిది ఇక్కడ మనము చూడాలి. ఇది భక్తుల కథ, భగవంతుని కథ. భక్తుల కథ చెప్పుకోవాలన్నా భగవంతుని కథ చెప్పుకోవాలి, భగవంతుని కథ చెప్పుకోవాలన్నా భక్తుల కథ చెప్పుకోవాలి. భగవంతునికి భక్తుల మధ్య నడిచేటటువంటి ఈ భక్తి తత్వమే భాగవతము. భగవంతుణ్ణి భక్తుణ్ణి అనుసంధానం చేసేటటువంటిదే ఈ భక్తి అనేటటువంటి తత్వం. ఈ భక్తి అనేటటువంటి ఒక బంధము వీరిద్దరిని ఒక్కచోటికి చేర్చి మనకు ఆ కథలు విని మనము ఉద్ధారము కావడానికి. కాబట్టి ఇక్కడ భక్త పుండరీకుని కథను మనము చూడాలి. పుండరీకుడు భాగవతోత్తముడు. అతడు బ్రాహ్మణుడై ఉన్నాడు. ఒకమారు అతడు అతనున్నటువంటి గ్రామములో ఉన్న అందరితో చేరుకొని కాశీయాత్రకు బయలుదేరాడు. సరే, అతని భార్య అతనిని అడిగినది, నేను కూడా కాశీయాత్రకు వస్తాను అన్నప్పుడు సరే భార్యతో పాటుగా అతను కూడా ఊరి ప్రజలతో అందరితో పాటుగా కాశీయాత్రకు బయలుదేరాడు. అప్పుడు అతని తల్లిదండ్రులు ఏమన్నారు, అయ్యా నేను కూడా మీతో పాటుగా వస్తాను, పుత్రునితో పుండరీకుని అడుగుతూ ఉన్నారు, మాకు కూడా కాశీయాత్ర చేయాలనే ఆశ ఉన్నది, నేను మీతో పాటుగా మేము వస్తాము అని తల్లిదండ్రులు అడిగారు. అతడు తల్లిదండ్రుల పట్ల కఠిన చిత్తుడై వారి కోరికను మన్నించకుండా వారిని తిరస్కరించి భార్యతో పాటుగా అందరితో కూడుకొని కాశీయాత్రకు బయలుదేరాడు. అయితే ఇతని యాత్ర అందరితో పాటుగా సుఖంగా జరుగుతూ ఉన్నది. భోజనాది వ్యవస్థలు, విడిది వ్యవస్థలు బాగుగా సుఖంగా ఇతని యాత్ర జరుగుతూ ఉన్నది. అయితే పుండరీకుని తల్లిదండ్రులు వాళ్ళు కూడా యాత్ర చేయాలి అని చెప్పి వారు కూడా బయలుదేరారు. అయితే వారికి ఏ విధమైనటువంటి సౌకర్యములు లేకుండా
వారు చాలా వ్యయ ప్రయాసలకు ఓర్చుతూ యాత్రను చేస్తూ ఉన్నారు. సరే, కొంత దూరం అలా కాశీ దగ్గరకు వస్తూ ఉన్నారు. కాశీ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ అతనికి ఒక విచిత్రమైనటువంటి ఒక దృశ్యమును ఆ పుండరీకుడు చూచాడు. అక్కడ ఆ కాశీకి దగ్గర ఒకటి కుక్కుట మహర్షి ఆశ్రమం ఉంటూ ఉన్నది. ఒక తెల్లవారుజామున నల్లని శరీరము, బొగ్గువలే శరీరము కలిగినటువంటి 7 స్త్రీలు ఆ ముని ఆశ్రమంలోనికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఆశ్రమములో ఆ కుక్కుట మహర్షిని దర్శించుకొని అక్కడ ఆ ఆశ్రమమును బాగా అలికి కసువును ఊడ్చి అన్ని సపర్యలు చేసి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు లోపలికి వెళ్ళినది, బయటకు వచ్చినది మాత్రమే పుండరీకుడు చూచాడు బయట నుండి. వెళ్ళేటప్పుడు వాళ్ళు నల్లని శరీరముతో 7 స్త్రీలు లోపలికి వెళ్ళారు. బయటికి వచ్చేటప్పుడు ఆశ్రమము నుండి ఆ 7 కూడా దేవతా స్త్రీల వలె కనిపించారు ఆ పుండరీకునికి. అతనికి ఆశ్చర్యం కలిగింది. అప్పుడు అతను అడుగుతూ ఉన్నాడు, మీరు ఎవరు, ఎందుకు ఇలా జరిగినది అన్నప్పుడు ఆ 7 స్త్రీలు చెబుతున్నారట, అయ్యా మేము గంగా, గోదావరి మొదలైనటువంటి 7 గంగలము, అంటే 7 నదులము మేము. ఈ పాపులు అనేక మంది మా వచ్చి మా నదులలో స్నానం చేసి వారి పాపములన్నీ వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పాపముల మలికి మురికి మాకు అంటుకొని మేము కాటుక వలె నల్లబడిపోతూ ఉన్నాం. ఈ మలికిని, ఈ మురికిని, నల్లదనాన్ని పోగొట్టుకోవడానికి మేమేం చేస్తూ ఉన్నామంటే ఈ మహానుభావుడైనటువంటి ఈ కుక్కుట ముని దర్శనం చేసుకొని మా పాపములన్నీ మేము పోగొట్టుకొని మళ్ళీ మా దివ్య తేజస్సును మేము పొందుతూ ఉన్నాము అని చెప్పారు వాళ్ళు. అంటే ఆ కుక్కుటముని యొక్క దర్శనము చేత ఇంతటి మహిమ ఎలా ఉన్నది, అతనికి ఎలా వచ్చినది, కారణం ఏమని అడిగినప్పుడు మాతాపితృల సేవా ఫలమే దీనికి కారణము అని వాళ్ళు చెబుతారు. అంటే కుక్కుట మహర్షి తల్లిదండ్రుల సేవను అపారంగా చేస్తూ ఉన్నాడు. వేదము చెప్పినట్లుగా మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పినట్లుగా కొడుకుగా తల్లిదండ్రుల సేవను, తల్లిదండ్రులను దైవముగా భావించి చేస్తూ ఉన్నాడు. ఆ సేవా ఫలమే అతని దర్శనమాత్రము చేత మా పాపములన్నీ, భక్తులు మాకు అంటించినటువంటి పాపములన్నీ మేము పోగొట్టుకొని పునః మేము దివ్య శరీరము, తేజశరీరము కలిగిన వాళ్ళం అవుతూ ఉన్నాము అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనము భాగవతంలోని కృష్ణుని మాటను గుర్తు చేసుకోవాలి. నా హ్యమ్మయాని తీర్థాని నా దేవా మృచ్ఛిలామయా తే పునంతి ఉరుకాలేన దర్శనాదేవ సాధవ. భాగవతము 10వ స్కందంలో అక్రూరునికి కృష్ణుడు చెప్పేటటువంటి మాటలు. హే అక్రూరా, జడ పదార్థమైనటువంటి తీర్థములందున్నటువంటి నీళ్లు, క్షేత్రములందున్నటువంటి మూర్తులు భక్తులు వెళ్ళినప్పుడు వాళ్ళ పాపాలను పోగొట్టి వాళ్లను చాలా కాలమైన తరువాత పునీతులుగా చేస్తాయి అవి. అయితే దర్శనాదేవ సాధవ, సాధు సజ్జనుల దర్శనము మాత్రము చేత పునీతులవుతారు. కాబట్టి సాధు సజ్జనుల దర్శనము మనకు అవశ్యము. అందుకే మనము సన్యాసులను, పీఠాధిపతులను దర్శనం చేసుకొని వారికి పాదపూజ చేసి వారి నుండి, వారి అమృత హస్తముల నుండి మంత్రాక్షతలను మనం తీసుకుంటాం. అంటే దర్శనాదేవ సాధవ. ఇక్కడ కుక్కుట మహాముని తల్లిదండ్రుల సేవను అపారంగా చేసి
భగవంతుని అనుగ్రహాన్ని పొంది అతని దర్శన మాత్రము చేత అతనిని దర్శించినటువంటి భక్తుల పాపములన్నింటినీ పోగొట్టేటటువంటి మహిమను శక్తిని కలిగిన వాడయ్యారు. ఇది భగవంతుని యందు అపారమైనటువంటి భక్తి చేసినటువంటి వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇంకొక ఉదాహరణ, ముళబాగుల క్షేత్రంలో నరసింహతీర్థ క్షేత్రమునందున్నటువంటి శ్రీపాదరాజ తీర్థుల వారి మూల బృందావనము. కాలే ఫలతి సురద్రుహు చింతామణిరపి యాచనేదాత వర్షతి సకలమభీష్టం దర్శనమాత్రాత్ శ్రీపాదరాణ్ముని. దేవలోకంలో ఉన్నటువంటి కల్పవృక్షము చింతామణి కాలకాలమునకు ఏమి కోరితే ఇస్తాయి. అయితే దర్శనమాత్రాత్ శ్రీపాదరాజ తీర్థుల దర్శన మాత్రము చేత వర్షతి సకలమభీష్టం, మన మనోభీష్టములన్నీ వర్షిస్తాయట. ఇది సాధు సజ్జనుల దర్శన భాగ్య ఫలము. కాబట్టి కుక్కుట మహాముని మహాసాధు సజ్జనుడు కాబట్టి భక్తులు మాకు అంటించినటువంటి ఆ మురికిని పాపాన్ని మేము అతని దర్శనము సేవ భాగ్యము సేవ చేత మేము పోగొట్టుకొని మళ్ళీ పునః మేము దివ్య శరీరములను పొందిన వాళ్ళమవుతూ ఉన్నాము అని చెప్పారు. అప్పుడు పుండరీకుడు అన్నాడు, నేను కూడా వారిని దర్శనం చేసుకోవాలి అన్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు, చూడు అక్కడ ఉన్నారు అని. ఆయన కనబడలేదు ఇతనికి. అప్పుడు అన్నాడు పుండరీకుడు, మీరు దేవతా స్త్రీలు, మీరు ఆయన అక్కడ లేడు, కనబడటం లేదు, మీరు అబద్ధం చెబుతూ ఉన్నారు అన్నప్పుడు వాళ్ళు అంటారు, హే మూర్ఖుడా, నీవు పరమ పాపివి. నీ తల్లిదండ్రులను నీవు మరచి తల్లిదండ్రుల సేవను వదలి నీవు వారిని కష్టములకు గురి చేశావు. కాబట్టి నీవు నీ తల్లిదండ్రులను దైవముతో సమానముగా సేవించవలసినటువంటి వారిని నీవు తిరస్కరించినటువంటి మహాపాపివి. కాబట్టి నీకు అతను కనబడడు, అతడు నీకు దర్శనమును ఇవ్వడు అని చెప్పినప్పుడు అతనికి జ్ఞానోదయమైంది. తాను తల్లిదండ్రులను తిరస్కరించాను అని చెప్పి వెంటనే తల్లిదండ్రులు తనతో పాటుగా యాత్ర చేస్తూ ఉన్నారు కష్టపడి. వెంటనే వాళ్ళ వద్దకు వెళ్ళి వారికి అన్ని సపర్యలు చేస్తూ అప్పటి నుండి తల్లిదండ్రుల సేవను చేయటం ప్రారంభించాడు. మాతాపితరుల సేవ ఎంతటి ఫలాన్ని ఇస్తుంది అనేటటువంటిది ఇక్కడ తాత్పర్యము. అతడు సేవ చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ యాత్రలో భాగంగా చంద్రభాగా నదికి వచ్చారు. అక్కడ అతడు తల్లిదండ్రులకు స్నానం చేయిస్తూ ఉన్నాడు. అప్పుడు భగవంతుడు ఆ పుండరీకుని వెనుక భాగంలో వచ్చి నిలబడ్డాడు. భగవంతుని కాలి అందియల చెప్పుడు విన్నాడు. అప్పుడు ఓ భగవంతుడు వచ్చాడు అనేటటువంటిది అతనికి అర్థమైంది. అయితే తల్లిదండ్రుల సేవలో నిరతుడైనటువంటి పుండరీకుడు ఏం చేశాడు, అక్కడే ఉన్నటువంటి ఒక ఇటుక రాయిని వెనుక వైపుకు పడవేశాడు. తిరిగి కూడా చూడకుండా, వాన వచ్చి అక్కడ బురదగా ఉన్నది కాబట్టి, స్వామి దీనిపైన ఈ ఇటుక రాయి పైన నీవు కొంతకాలము నిలుచుకో, నేను వస్తాను అని చెప్పి ప్రార్థించాడు. భక్త పుండరీకుడు భక్తితో ఇచ్చినటువంటి ఇటుక రాయి మీద నిలబడ్డాడు భగవంతుడు. ఇట్టికల్లను భకుతి ఇందలి కొట్ట భకుతగే. భక్తితో తనకు ఇటుక రాయిని ఇచ్చినటువంటి పుండరీకునికి తన్ననే కొట్ట. అప్పుడు భగవంతుడు పాండురంగ విఠలుడై ఆ ఇటుక మీద అలాగే నిలబడిపోయాడట. భక్త పుండరీకుడు ఇచ్చినటువంటి ఆ ఇటుక రాయి మీద భగవంతుడు పాండురంగ విఠలుడై నిలబడ్డాడు. తల్లిదండ్రుల సేవ అయిన తరువాత పుండరీకుడు వచ్చి స్వామి సేవ చేయటానికి వచ్చాడు. అప్పుడు భగవంతుడు పాండురంగడు పుండరీకుని భక్తికి మెచ్చి, అంటే అతడు తల్లిదండ్రుల మూలంగా
తల్లిదండ్రులలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుణ్ణి భక్తితో సేవించిన కారణంగా అతని భక్తికి మెచ్చి, అయ్యా పుండరీక, నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు పుండరీకుడు స్వామి, నీవు ఇచ్చటనే చిరకాలము నిలిచి నా కైంకర్యము నీవు తీసుకోవాలి అని అర్థించినాడు. అప్పుడు స్వామి, నీవు చెప్పినట్లుగానే నేను ఇక్కడే ఇటుక మీద నిలబడతాను అని చెప్పాడు. అంటే స్వామి తన భక్తుడైనటువంటి పుండరీకుడు భక్తితో తనకు ఇటుక రాయిని ఇస్తే, అతని కోరిక మేరకు అతను వచ్చేంత వరకు తల్లిదండ్రుల సేవను ముగించుకొని అతను వచ్చేంత వరకు ఇటుక రాయి మీద వేచి ఉండి, వచ్చిన తరువాత అతడు నీవు ఇక్కడే చిరకాలము నిలబడాలి, నా సేవను గైకొంటూ తీసుకుంటూ అని ప్రార్థించినప్పుడు అతని కోరికను మన్నించి అక్కడే ఉండిపోయాడు. అదే పాండురంగ విఠలుడు. అంటే అదే జగన్నాథదాసుల వారు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఇట్టికల్లను భకుతియిందలి కొట్ట భకుతగే మెచ్చి తన్ననే కొట్ట. భక్తితో ఒక ఇటుకరాయిని ఇస్తే భగవంతుడు తనను తాను ఇచ్చుకున్నాడు పుండరీకునికి. ఇప్పటికీ ఆ పుండరీకుని దయ వల్ల ఇప్పుడు మనమందరూ పాండురంగ విఠలుణ్ణి దర్శనం మనకు అవుతూ ఉన్నది. అంటే భగవంతుడు ఎంత భక్త వత్సలుడు, తన భక్తుల పట్ల ఎంత కారుణ్యం ఉంటూ ఉన్నది. పుండరీకుడు మొదట తాను తన తల్లిదండ్రుల పట్ల చేసిన అపచారమును తెలుసుకొని తన తప్పును దిద్దుకొని, కొడుకైనటువంటి వాడు తల్లిదండ్రులందే భగవంతుణ్ణి చూడాలి, భగవంతుణ్ణి మెప్పించాలి అనంటే కొడుకైనటువంటి వాడు తల్లిదండ్రుల సేవను చేసి వారి అంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి సంతోషపరచితే భగవంతుడు అనుగ్రహిస్తాడు. శిష్యుడైనటువంటి వాడు గురువునందున్నటువంటి భగవంతుణ్ణి సంతోషపరచాలి. గృహస్థుడైనటువంటి వాడు వచ్చినటువంటి అతిథి యందున్నటువంటి భగవంతుణ్ణి సంతోషపరచాలి. ఈ తత్వాన్ని తెలుసుకొని పుండరీకుడు తల్లిదండ్రుల సేవను చేస్తూ భగవంతుడే వచ్చినా అక్కడ అహంకారముతో కాకుండా, అయ్యా నేను నా తల్లిదండ్రులలో ఉన్నటువంటి నీ సేవనే చేస్తూ ఉన్నాను తల్లిదండ్రుల మూలంగా, కాబట్టి ఈ సేవను మధ్యలో నిలిపి నేను ఆ విధంగా తల్లిదండ్రులకు ఇబ్బందిని కలిగించి నీ వద్దకు నేను రాలేను. నీవు వచ్చావు కాబట్టి, నీవు ఇక్కడ బురదగా ఉన్నది కాబట్టి నిలబడమని ఒక ఇటుక రాయిని ఇస్తే, అదే మనకు ఎవరైనా చేస్తే ఆ విధంగా మనము దానిని అంగీకరించేటటువంటి మనస్థితి మనకు ఉండదు. అయితే భగవంతుడు భక్తవత్సలుడు కాబట్టి, వాడు అప్రాకృతుడు కాబట్టి, భక్తులు ఏమి ఇచ్చినా భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం అని దానిని అతడు స్వీకరిస్తాడు. స్వీకరించి భక్తులు ఏమి కోరితే అది ఇచ్చేటటువంటి శరణజన మందారుడు. కాబట్టి ఇక్కడ ఈ భక్త పుండరీకుని ఉదాహరణ మూలంగా మనము తెలుసుకోవలసినటువంటి తత్వం ఏమిటి? ఆస్తికులమైనటువంటి మనము ముఖ్యంగా మనము భగవంతుని సేవ చేయాలి, నిజమే. అయితే భగవంతుణ్ణి మనము ఎక్కడ చూడాలి, ఎక్కడ ఉన్నటువంటి భగవంతుణ్ణి మనము సేవిస్తే వాడు సంతుష్టుడవుతాడు అనేటటువంటి తత్వాన్ని, తత్వ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. పుండరీకుని ద్వారా మనకు అదే తెలియజేస్తూ ఉన్నారు. నీవు సేవించవలసినటువంటి తల్లిదండ్రులను వదిలివేసి గాలికి నీవు కాశీ, ప్రయాగ, బదరి ఏ తీర్థక్షేత్ర యాత్రలు చేసినా ఫలముండదు, భగవంతుడు సంతుష్టుడు కాడు. భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క
అధిష్టానాన్ని ఇచ్చాడు తన సేవ చేయటానికి. కొడుకుకు తల్లిదండ్రులను, శిష్యునికి గురువులను, గృహస్థునికి అతిథిని, ఈ విధంగా ఆ తత్వాన్ని తెలుసుకొని భక్తి చేసినప్పుడు భగవంతుణ్ణి, అప్పుడు భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు. పుండరీకుడు ఎంత కష్టపడి కాశీయాత్ర చేసినా, ఏమి చేసినా చివరికి భగవంతుని భక్తుడైనటువంటి కుక్కుటముని దర్శనమే కాలేదు. ఎప్పుడైతే తన తప్పును తెలుసుకొని దానిని సరిచేసుకొని ఎవరిని సేవిస్తే భగవంతుడు అనుగ్రహిస్తాడో, భగవంతుడు కరుణిస్తాడో ఆ పనిని పుండరీకుడు చేశారు. ఈ విధంగా ఇట్టికల్లను భకుతియిందలి కొట్ట భకుతగే మెచ్చి తన్ననే కొట్ట. ఇది ఒక పుండరీకుని కథ అయితే, ఇక కుచేలుని కథ, శిశుపాలుని కథ, భీష్ముని కథ, వాళ్ళ మీద భగవంతుడు ఏ విధమైనటువంటి కారుణ్యాన్ని చూపించాడు, ఎంత భక్త వత్సలుడు అనేటటువంటి విషయాలను మనం రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.